నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. జర్నలిస్టుల పాత్రికేయ విలువలు పాటిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు పర్యటనలో భాగంగా స్థానిక ఎన్జీఓ హోంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ తమ కలంతో సమాజాన్ని మేల్కొలిపి జర్నలిస్టులు కూడా గత 5 ఏళ్లలో చాలా కష్టాలు అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ఛానల్స్, పేపర్లకు ప్రయోజనం కల్పించిన ప్రభుత్వం మిగిలిన పాత్రికేయ రంగాన్ని పక్కన పెట్టిందని అన్నారు. సమాజంలో జరుగుతున్న దారుణాలు, అవినీతిని వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత పాత్రికేయులదేనని అన్నారు. గత పాలకుల నిరంకుశ విధానాలతో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని కోరారు. పాత్రికేయులకు టీడీపీ మొదటి నుంచి సముచిత గౌరవం ఇస్తుందని, కూటమి ప్రభుత్వంలోనూ అదే గుర్తింపు, గౌరవం కల్పిస్తుందని చెప్పారు. వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే జర్నలిస్ట్స్ హెల్త్ స్కీమ్ పొడిగించడం జరిగిందని తెలిపారు. అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఏజీ జాతీయ నాయకులు జి ఆంజనేయులను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా సత్కరించగా ఫెడరేషన్ ప్రతినిధులు జర్నలిస్టు ఎమ్మెల్యే గొండు శంకర్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేపీఎఫ్ విశాఖ అర్బన్ అధ్యక్షులు పి నారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, జర్నలిస్ట్ సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. గరిమెల్ల పోరాట స్ఫూర్తి ఓ చరిత్రని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఏజే జాతీయ నేత జి ఆంజనేయులు అన్నారు. నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో స్వాతంత్ర సమరయోధులు, ప్రజాకవి గరిమెల్ల సత్యనారాయణ జయంతి వేడుకలు కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంజనేయులు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో రచనలు, పాటలు అక్షర రూపంలో గరిమెల్ల ప్రధాన భూమిక పోషించారని అన్నారు. స్వాతంత్ర సమరంలో గరిమెల్ల, స్వాతంత్రానంతరం జర్నలిస్టు ఉద్యమంలో మానుకొండ చలపతిరావు కీలకంగా వ్యవహరించారని, వీరిద్దరూ శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కావడం గొప్ప విషయమని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ పాలకవర్గ సభ్యులు డాక్టర్ జామి భీమశంకర్, ఇంటాక్ ప్రతినిధి వావిలిపల్లి జగన్నాథనాయుడు, ట్రస్ట్ ప్రతినిధి కొంక్యాన వేణుగోపాల్, ఏపీడబ్ల్యూఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ ప్రసంగించారు. తెలుగు పండితులు అవధాని పైడి కరుణాకర్ గరిమెల్లపై పలు గీతాలను ఆలపించారు. కొంక్యాన ట్రస్ట్ చైర్మన్ కొంక్యాన మురళీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గాంధీ మందిర్ కమిటీ ప్రతినిధులు ఎంవిఎస్ శాస్త్రి, నక్క శంకర్రావు, తర్లాడ అప్పలనాయుడు, ఏపీడబ్ల్యూజీఎఫ్ విశాఖ జిల్లా ప్రతినిధులు జి శ్రీనివాస్, డి రవికుమార్, కొండబాబు, కొంక్యాన శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. మా కొద్దీ తెల్లదార్తనం అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి దండాలు దండాలు భారతమాట అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెల్ల సత్యనారాయణని వక్తలు కొనియాడారు. ఆదివారం శ్రీకాకుళం నగరం 7 రోడ్ల కూడలలో గరిమెల్ల ప్రెస్ క్లబ్లో గరిమెల్ల జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ కవుల్లో విశిష్టమైన స్థానం సంపాదించుకున్న ఈయన గేయాలన్నీ అప్పట్లో జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాలను ఉర్రూతులూగించాయని చెప్పారు. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్షణ అనుభవించిన వారిలో ప్రథముడు గరిమెల్లని, నిజాయితీకి, నిర్భీతికి మారుపేరుగా నిలిచిన ఈయన రాసిన మా కొద్దీ తెల్లదొరతనం అనే పాట ఆనాడు ప్రతి తెలుగువాడి నోట్లోనూ మారుమోగేదని అన్నారు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన మేటి కవి గరిమెల్ల జన్మదినం ఈ రోజని, ఈయనలాగే ప్రసిద్ధి చెందిన జాతీయ కవి ఆ రోజుల్లో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేదని అన్నారు. ఆయన మద్రాసు వెళ్ళిపోయి మైలాపురం వీధుల్లో హోటల్ పెట్టి కొన్నాళ్ళు కొన్ని పత్రికల్లో సబ్ ఎడిటర్గా పనిచేసి ఆఖరికి భిక్షాటన చేసుకుని బతికాడు. మైలాపురం వీధుల్లో తిండి లేక చచ్చిపోయాడు ఆ వీధుల్లో. అప్పుడు చనిపోక ముందు కొంతమంది ఇంత పాట రాసి ఇంత చరిత్ర సంపాదించిన మీరు మా కొద్దీ తెల్లదొరతనం అన్నారే, మా కొద్దీ నల్లదొరతనం ఎందుకు అనకూడదు అంటే నా దేశాన్ని స్వాతంత్రం తేవడం నా పాత్ర కూడా ఉంది, అంతే నేను ఆ పాట రాయను, ఎంత డబ్బు ఇచ్చినా రాయను అన్నాడు. అటువంటి త్యాగధనుడు. ఆయన చావు కూడా చాలామంది తెలియలేదు. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర కోసం మద్రాసులో అమరనాథ చేసి చనిపోయినప్పుడు ఆయన అంతకుముందు 3 రోజుల క్రితం చనిపోయారు. శ్రీరాములు గారు చనిపోయిన తర్వాత రైలు బంద్, హర్తాళ్ళు, బంధులు, కమ్యూనికేషన్ అన్ని తెగిపోయిన తర్వాత గరిమెల్ల సత్యనారాయణ అనే ఒక సమరయోధుడు, కవి,
చచ్చిపోయాడని మన తెలుగు జాతికి తెలియడానికి 15 రోజులు పెట్టింది కనీసం. జరిగిందేదో జరిగిపోయింది. ఈనాటికి పనికి వాళ్ళందరూ కూడా జయంతి వర్ధంతులను ప్రభుత్వాలు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి అధికారికంగా చేస్తున్నారు. గరిమెళ్ళ సత్యనారాయణ అనే వ్యక్తి జయంతిని అధికారికంగా ప్రభుత్వం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, లేదా జిల్లా యంత్రాంగం కానీ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఏటా మేము చేస్తున్నాం. ఈ ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని భవనానికి ఆయన జీవిత చరమాంకంలో సబ్ఎడిటర్గా పనిచేశారు కాబట్టి గరిమెళ్ళ సత్యనారాయణ భవన్ అని పేరు పెట్టాం. తర్వాత మేము మర్చిపోకుండా ఉండడానికి కారణం ఆయన జర్నలిస్ట్ కావడం. తెలుగు రచయితల వేదిక అధ్యక్షులు ఉత్తరావెల్లి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఆర్వి రమణమూర్తి ఆధ్వర్యంలో ఆదివారం దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడు, స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిపై తన పాటల రూపంలో ఎదురొడ్డిన తెలుగువాడు, శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన గరిమెళ్ళ సత్యనారాయణ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, ఆర్వి రమణమూర్తి గరిమెళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ, గరిమెళ్ళ మంచి దేశభక్తులని, బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టడానికి తన దేశభక్తి పాటలతో చైతన్యం తెస్తూ పోరాటం చేసిన దేశభక్తులని కొన్నారు. మంగిపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గరిమెళ్ళ సత్యనారాయణ మన శ్రీకాకుళం జిల్లాలో జన్మించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. పూడి జనార్దన్ 6వ తరగతి తెలుగు పాఠంలో ఉన్న గరిమెళ్ళ సత్యనారాయణ గేయం మా కొద్దీ తెల్లతొరతనం గీతాన్ని ఆలపించారు. బోగెల ఉమామహేశ్వరరావు దండాలోయ్ బాబు దండాలోయ్ గరిమెళ్ళకు దండాలోయ్ కవితని చదివి వినిపించారు. జంధ్యాల శరద్బాబు మాట్లాడుతూ, దేశం కోసం బడుగు బలహీన వర్గాల కొరకు గరిమెళ్ళ అనేక పుస్తకాలు రచించారని, గరిమెళ్ళ సరైన గుర్తింపు రాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మంగిపూడి శ్రీనివాసరావు, ఐఎన్డి ప్రసాద్, సూర్యనారాయణ, రవికిరణ్, కిమ్మి సంతోష్, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. గరిమెళ్ళ పాటకు దండాలోయ్ మాకొద్దీ తెల్లదొరతనం అంటూ బ్రిటిష్ వారిని తెల్లగొట్టినాం. 12 దేశాలు పండుతున్నా కానీ ప్రతి దండం లోపమండి అంటూ బ్రిటిష్ వారి వెతికాన్ని వెక్కిరించాం. ఉప్పు ముట్టుకుంటే దోషమండి అంటూ ఉప్పు సత్యాగ్రహం చేసినాం. నోట మట్టి కొట్టిపోతారండి, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండి అంటూ తెల్లదొరల అకృత్యాలను ఎండగట్టినావు. చూడి ఆవుల కడుపు వేడి మాంసం వారికి బహుష్టమట అంటూ బ్రిటిష్ వారి విందులు వినోదాన్ని పాశ్చాత్య పోకడలో ఎండగట్టినావు. కూలిపోతున్నది మూలమట్టంలో బ్రిటిష్ ప్రభుత్వం కూలిపోతున్నది అంటూ బ్రిటిష్ తరంలో హెచ్చరికలు చేశావు. దండాలోయ్ మేమండాలోయ్ బాబు, సాగనేమంటాయి బాబు, దండాలు బతిమాటకు దండాలు అంటూ దేశభక్తులు కాకుండా దండాలోయ్. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాటలు వేయాలని శ్రీకాకుళం జిల్లా స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు జి ఇందిరా ప్రసాద్, పిజి గుప్తా, బివి రవిశంకర్, ఎస్ జోగనాయుడులు కోరారు. ఆదివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ ఫెలోషిప్ సభ్యులు సింహాద్రి వేణుగోపాల్ కుమారుడు వివేక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో వాకర్స్ క్లబ్బులు 1575 ఉన్నాయని, వీటి పరిధిలో వేలాది మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. మహాత్మా గాంధీ ఫెలోషిప్ పరిధిలో ప్రతి ఒక్కరూ చేరాలని, తద్వారా సామాజిక సేవలు సమాజానికి అందించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఎంతో ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగం వచ్చినా విడిచిపెట్టి సొంత ఊరిపై ఉన్న మమకారం వల్ల తండ్రి బాటలో పిల్లలు నడవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం తైక్వాండో నేర్చుకుంటున్న పిల్లలకు అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో స్టార్ మహిళా నడక సంఘం అధ్యక్షురాలు గేదెల లక్ష్మి, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు బి దేవి ప్రసాద్, సింహాద్రి వేణుగోపాల్, గోలి ఉమామహేశ్వరరావు, డాక్టర్ ఈఎన్ రావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బాలు స్వర నీరాజనం, పేద కళాకారులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం, సీనియర్ కళాకారులకు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక బాపూజీ కళామందిర్లో ఉదయం 9 గంటలకు ప్రముఖ సంఘ సేవకులు పొంతూరు వెంకటరమణ, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శాసపు జోగినాయుడు, పొట్నూరు లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. 10 గంటల నుండి సంఘ సభ్యులచే బాలుగారి స్వర నీరాజనం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటలకు జిల్లాలోని సీనియర్ కళాకారులను ఘనంగా సత్కరించారు. వీరిలో సీనియర్ మిమిక్రీ కళాకారులు లోకనాథం నందికేశ్వరరావు, ప్రముఖ సాక్సోఫోన్ కళాకారులు తాడివలస కొండలరావు, ప్రముఖ క్లారినెట్ విద్వాంసులు చింతలపూడి ఆదినారాయణ, సీనియర్ గాయకులు కేఎల్ఎన్ మూర్తి, ప్రముఖ రంగస్థల కళాకారుల మధ్య మోహన్ రావు గారిని ఘనంగా సత్కరించారు. అనంతరం పేద వికలాంగ కళాకారులకు నిత్యావసర సరుకులు, కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గొండి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని సన్మాన గ్రహీతలకు, నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ధానేటి శ్రీధర్, ఏఆర్డీఎస్పీ శ్రీ శేషాద్రి, శ్రీ ద్వారపురెడ్డి ధనుంజయరావు, డాక్టర్ పైడి సింధూరా, డాక్టర్ బాడాన దేవభూషణ్, డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, చిన్ని ఫ్లెక్సీ చిన్ని, రౌతు వాసుదేవరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గత ప్రభుత్వ పాలనలో కోట్లాది రూపాయలు అవినీతి చేసి తన పేరు మీద, కుటుంబ సభ్యుల పేరు మీద అక్రమ నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ భూములను తప్పుడు పట్టాలు చేసుకున్న అవినీతిపరుడు బుర్లె శ్రీనివాసరావు అని కొత్తూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, నిర్వాసిత గ్రామాల సర్పంచులు అన్నారు. బుర్లె శ్రీను అవినీతిపై ప్రెస్ మీట్ పెట్టి మరీ అక్రమాలపై నిలదీయడం జరిగిందని, నిరుపేద నిర్వాసితుల పొట్టకొట్టి ప్యాకేజీలను దోచుకున్న గజ దొంగ శ్రీనని, ఇతని చెప్పే శ్రీరంగ నీతులు, ఇతనిపై ఉన్న కేసులు, క్రిమినల్ చరిత్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. నిర్వాసితుల ప్యాకేజ్ అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు జరిపి 1,05,00,000 రూపాయలు రికవరీగా కట్టమనడం వాస్తవం కాదా బూర్ల శ్రీను అని ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వ భూములను కాజేసి దొంగ పట్టాలను సృష్టించి కుటుంబ సభ్యుల పేరు మీద రాయించుకున్న ఘనుడు బూర్ల శ్రీనని తెలిపారు. ఇతను చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదన్నారు. అలాగే నోరు అదుపులో పెట్టుకోకపోతే రానున్న రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఒక దోపిడీదారుడైన రౌడీ షీటర్ను ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండా అడ్డుకోవాలని అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో నిర్వాసిత గ్రామ సర్పంచులు అదపాక శంకర్రావు, కోయిలప్పు శ్రీనివాసరావు, బొర్రి గంగాధర్రావు, రౌతు అనంతరావు, అగతమూడి మాతారావు, మాతల గాంధీ, అరుభోల దాశరథ, వాలిపిల్లి వెంకట్రావు, పెద్దిన అమర్, చోడవరపు రాము, కృష్ణ, తిరుపతిరావు తదితర నిర్వాసిత గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. మరి అలాగే విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి 1,05,00,000 రికవరీ కట్టమని చెప్పి నీ పైన నివేదికలు ఇచ్చి ఉన్నారు. ఆ నివేదికలు కట్టకుండా మరి గత ఎమ్మెల్యే గారి ముసుగులో, వైకాపా ప్రభుత్వ ముసుగులో నువ్వు బ్రతికి బాగుపడ్డావు. కానీ ఇప్పుడు నీకు మాత్రం ఆ రోజులు దగ్గర పడ్డాయి. నీ చేతను రికవరీ చేయించకుండా ప్రతి ఆఫీస్ అధికారులు వాళ్ళ ఆఫీస్ గుమ్మాలు తొక్కించడానికి మరి అధికారులు ఎందుకు అంత సోద్యం చూస్తున్నారో తెలియదు. ఒక అవినీతిపరుడు రాజ్యం వెళ్తుంటే మరి ఈ అధికారులందరూ మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మరి ఎందుకు ఆ వేమరపోయారో నాకు అర్థం కావటం లేదు. ఇక నీకు ఆ సమయం అయితే దగ్గర పడింది. నీ స్థాయిని మర్చిపోయి మాట్లాడడం మాత్రం తగ్గించుకోకపోతే నీ ఆరోగ్యానికి మంచిది కాదు. రౌడీ షీటర్ తెరవబడ్డటువంటి నీకే అలాగుంటే మరి సామాన్యమైనటువంటి మాలాంటి కార్యకర్తలకు ఇంకెంత ఉక్రోషం ఉంటుంది. తప్పు చేసావు, తప్పు మరి రెండో తప్పు ఇంకా చేసుకొని నీ జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితి నువ్వే కొని తెచ్చుకుంటున్నావు, రెచ్చగొడుతున్నావు. మరి బర్రి రాజులమ్మ ఇల్లు పట్ట అమ్మకం పెట్టడం వాస్తవం కాదా? మరి కొత్తూరులో కంకర్ చెరువు ఉంది మండల హెడ్ క్వార్టర్లో, దాన్ని కబ్జా చేయాలని తమరు ప్రయత్నం చేసి అబాస్పాలు అవ్వలేదా? మరి ఈ వ్యవహారాన్ని చేసి ఎవరైనా బురదలుతావయ్యా పెద్దల పడిట్లా? మరి నీ 1,05,00,000 రూపాయలు రికవరీ ఎప్పుడు చేయిస్తావు? కడతావా? మా ప్రభుత్వం చేత కట్టింపించమంటావా? దగ్గర పడింది. ఇంతవరకు తప్పించుకున్నావు, ఇక తప్పించుకోలేవు. మరి ఆ సీసీ రోడ్డుపై కళ్యాణ మంటపం అక్రమంగా నిర్మించావు. దాని నిర్మాణము మరి నీ అంతటి నువ్వు దాన్ని తీయించుకుంటావా, లేకపోతే ప్రభుత్వం చేత తీయించమంటావా? నీ పొరుగు స్థలములు, పోరంపో స్థలములు కబ్జా చేసి అవి నీ కుటుంబస్తుల పేరున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.